ఎగ్జాక్ట్లీ అంటే ఈ సమస్యలన్నీ కూడా ప్రజలు ప్రస్తావిస్తున్నారు, ముందుకు తీసుకొస్తున్నారు, ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి వీటన్నిటిని పరిష్కరించండి అని అడుగుతున్నారు. ఒకసారి మనం లివిల్తో మాట్లాడదాం. లివిల్, ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరి అసెంబ్లీలో నిజంగా ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఒక ఉద్దేశపూర్వకంగానే అటెన్షన్ డైవర్షన్ చేస్తుంది అన్నదానికి ఒక చాలా క్లారిఫికేషన్ వస్తుంది. ఎట్లా అంటే నిజంగా ప్రభుత్వ పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది, మిగతా అంశాల మీద చర్చించేంత తీరిక ఉంది అనంటే ఆ సందర్భం వేరు. కానీ సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంది. అనేక వర్గాల ప్రజలు, ఇంతకుముందు సూరజ్ అన్నట్టుగా అనేక వర్గాల ప్రజలు అంతా కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటే మొత్తం సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు తప్ప ఇంకేమీ కనిపించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక బాధ్యత గల ఒక ప్రభుత్వంగా ప్రజల సమస్యలను చర్చించాల్సింది పోయి అంటే కేవలం ఉద్దేశపూర్వకంగా మాత్రమే ప్రజా సమస్యలు చర్చించే ఉద్దేశం లేదు కాబట్టే ఏదో విధంగా అటెన్షన్ డైవర్షన్ చేస్తూ కాలయాపన చేస్తుంది అనేదాన్ని చాలా దాన్ని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? తప్పకుండా శాసనసభ సమావేశాలు ఒక రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలకు ఒక నిలయంగా ఉంటుంది. అందులో అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశగా ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కూడా 0 అవర్ ఉంటుంది. ఆ 0 అవర్లో చర్చిస్తారు. ఎమ్మెల్యేలతో పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను కూడా శాసనసభ వేదికగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వం చేసిన హామీలు అమలు కోసం కూడా శాసనసభలో ప్రతిపక్షం ఎప్పటికప్పుడు నిలదీసే అవకాశం ఉంటుంది. అయితే శాసనసభలో శాసనాలు కూడా చేస్తారు, అనేక బిల్లులు కూడా ప్రవేశపెడతారు. ఆ బిల్లులందరికీ సభ్యులందరి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ ఇవాళ ఏదైతే బిల్లులు పెట్టిన విషయంలో ఇటు తప్పుదో పట్టించే విధంగా ఇవాళ ప్రభుత్వం చేసిన కుట్రలు, ప్రభుత్వం చేసిన డైవర్షన్ ప్రత్యక్షంగా మనం చూడనక్కర్లేదు. ప్రతి సెషన్లో కూడా ఏదైతే ప్రభుత్వం ఒక తప్పును వెతికి చూపితే దానికి ఆల్టర్నేట్గా ఆన్సర్ చెప్పడం పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్కు తెరదీసే విధంగా ఇవాళ సభానాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో మంత్రులకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు సభానాయకులు లేచి ఆయనే ఆ బిల్లుకు సంబంధించి కావచ్చు, ఆ చర్చ సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి సభను తప్పుదో ఇచ్చే విధంగా, సభ ఉద్దేశాలను మార్చే విధంగా మాట్లాడిన ప్రసంగాలు కూడా ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇవాళ అనేక సందర్భాల్లో శాసనసభ సమావేశాల్లో ఏదైతే 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది. వారికి అనుకూలంగా అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో నిరసన తెలిపింది. వారికి సంబంధించి ఇటు ప్రజలకు అండగా ఉండేందుకు ఎవరైతే లగచర్లకు సంబంధించిన బాధితులు 35 రోజుల పాటు జైల్లో ఉన్నారు, వారికి అండగా ఉండేందుకు వివిధ రూపాల్లో నిరసన తెలిపింది. వారికి సంబంధించి చర్చ చేయాలి. ఇటు రైతు భరోసాకు సంబంధించి గత 2 పంటలకు ఇప్పటి వరకు రూపాయి కూడా రైతు భరోసా రూపాయి ఇవ్వలేదు. ఇలాంటి రైతు భరోసా పైన చర్చ జరపాలి. ఇలా అనేక అంశాలు ఆటో డ్రైవర్లకు సంబంధించి కావచ్చు, అటు కౌలు రైతులకు సంబంధించి కావచ్చు, వ్యవసాయ కూలీలకు కావచ్చు, ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్, గురుకులాలకు సంబంధించి కావచ్చు, అనేక అంశాలు ఇవాళ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీగా చర్చ చేసేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ డిమాండ్ చేసింది, వాయిదా తీర్మానాలు ఇచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం మేము చెప్పదలుచుకున్నదల్లా డైవర్షన్ చేస్తాం, పాలిటిక్స్ నడిపిస్తాం, అంతే ముందుకు పోతామనే తీరుగా ఇవాళ ఆ ప్రతిపక్ష పార్టీకి సమయం ఇవ్వకుండా, ప్రధాన భూమిక పోషిస్తున్న ప్రతిపక్ష పార్టీకి కనీసం సమయం ఇవ్వకుండా ప్రభుత్వంగా వారు చెప్పేది చేసిండ్రు తప్ప వారు ఏం చెప్పాలనుకున్నారు అదే చెప్పారు, వాయిదా వేసుకున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్చ జరగలేదనేది వల్ల ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏదైతే కమిటీలేసి కాలయాపన చేస్తున్నారు, క్యాబినెట్ సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు, ఏ ఒక్కటి కూడా ఇవాళ రిపోర్ట్ ఇవ్వలేదు, ఏ ఒక్కటి కూడా క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి ఒక డిసిషన్ తీసుకోలేదని చెప్పేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ అడిగితే దాన్ని కూడా డైవర్ట్ చేసి మంత్రులు మాట్లాడుతున్న క్రమంలో కల్పించుకొని సభానాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడి దాన్ని కూడా సభను తప్పుదోవ పెట్టి విజయంగా మాట్లాడారని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపైన అనేక సందర్భాల్లో నిలదీశారు. మొన్నటికి మొన్న ఏదైతే భూభారతికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది, భూభారతికి సంబంధించి పెద్ద ఎత్తున ధరణి ఆనాడు భూ రికార్డ్స్ ప్రక్షాళన చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకొని ఒక ధరణిని తీసుకొచ్చి వ్యవసాయ రైతులు ఎవరైతే ఉంటారో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వారి భూమి సురక్షంగా ఉంచేందుకు ఆనాడు ధరణి పోర్టల్ తీసుకొస్తే దానిపై అనేక అనుమానాలు కలగజేసేలా ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉండి చేసింది. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి ఏం చేసిందంటే వారు ఉన్నట్లే ఉంచి కొన్ని అడిషనల్గా యాడ్ చేసి ఇలా మేమే గొప్పగా చేశామని చెప్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ దానిపై చర్చకు పట్టుబట్టింది. ఇది ఎందుకు అందరికి తెలవాలి, ప్రజలకు తెలవాలి అని చెప్పేసి ఒక చర్చ తీసుకొస్తున్న క్రమంలో కావాలని
ఒక సంబంధం లేని వ్యక్తికి ఒక వ్యక్తికి సంబంధించిన విషయాన్ని తీసుకొచ్చి శాసనసభను మరొకసారి డైవర్షన్ చేసి రాష్ట్ర రాజకీయాలని డైవర్షన్ చేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి మొన్న ఒక సినిమా హీరోకి సంబంధించి మాట్లాడిన ప్రసంగం కూడా ఇవాళ రాజకీయ నాయకుల్లో చర్చ జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా ప్రతిపక్షంగా నిలదీస్తే ప్రభుత్వంగా డైవర్షన్ చేస్తుంది అనేది కూడా ప్రధానంగా జోరుగా చర్చ జరుగుతుంది. అనేక విషయాల్లో కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర సమాధానం లేకుండా ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపింది. ఆ డైవర్షన్ పాలిటిక్స్తోనే ఇవాళ కాలయాపన చేస్తుంది. కమిటీలు వేసి కాలయాపన చేయడమే ఇవాళ ప్రభుత్వంగా పనిచేస్తుంది తప్ప ఏ ఒక్కటి కూడా హామీ అమలు చేయట్లేదని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి ఆనాడు రైతు బంధు, రైతు పెట్టుబడి సాయం, దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన రైతు బంధు సాయానికి సంబంధించి కూడా లఘు చర్చకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో లఘు చర్చ చేస్తున్న క్రమంలో కూడా అనేక డైవర్షన్ పాలిటిక్స్ చేసి వ్యక్తిగతంగా విమర్శలు చేసి నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన వ్యంగ్యాస్త్రాలు సంధించిందే తప్ప రైతులకు ఉపయోగపడే విధంగానో రైతులకు ఎల్లుండేస్తామని రైతు భరోసా ఇస్తామనో లేకపోతే ఈ పంటకు వేస్తాం ఇవి విధి విధానాలు చెప్పే ఏ ఒక్కటి కూడా చేయలేకపోవడం డైవర్స్ పాలిటిక్స్లో భాగమే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేవిధంగా అప్పులకు సంబంధించి కూడా రాష్ట్ర శాసనసభలో ఒక రాష్ట్రానికి సంబంధించి అప్పుల విషయంలో కూడా ఈ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. అటు డిప్యూటీ సీఎం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు మాట్లాడిన తీరే వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది అనడానికి ఇంకోటి లేదనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రైతులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇలా గురుకుల విద్యార్థులకు ఒక అండగా ఒక గొంతుకై నిలుస్తున్న క్రమంలో వారి పెద్ద ఎత్తున నిరసనలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ముందుండి నడిపిస్తున్న కార్యక్రమాలను కావచ్చు, ఏదైతే వారి సమస్యలను పరిష్కారం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులేసే ప్రతిసారి కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలయాపన చేస్తుంది. ఆ పథకాలన్నీ ఎగ్గొట్టే కుట్రలకి వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్లో తెరలేపిదనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. స్వేచ్ఛ.